హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ప్రెషర్ కుక్కర్లో పొడి పొడిలాడుతూ ఎగ్ దమ్ బిర్యానీ ఎలాగో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారుగా, ప్రెషర్ కుక్కర్లో ఇలా పొడి పొడిలాడుతూ దమ్ బిర్యానీ చాలా ఈజీగా, చాలా సులువుగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మాత్రం ప్రొసీజర్లోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుందాం. ఇక్కడ నేనైతే ఎగ్స్ తీసుకొని ఎగ్స్ మునిగేదాకా వాటర్ పోసి అందులో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఎగ్ అనేది ప్రాపర్గా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎగ్ ఇలా పగిలేదాకా అయితే మనం ఉడికించుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ నా ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. ఇంకా నేను స్టవ్ కట్టేసుకున్నాను. తర్వాత ఈ బిర్యానీలోకి నేను వచ్చేసి 3 ఆనియన్స్ అలాగే 2 టమాటా తీసుకున్నాను. టమాటా పెద్దదైతే ఒక్కటి సరిపోతుంది, చిన్నవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. తర్వాత ఈ 3 ఆనియన్స్ని నేను పొడుగుగా బారు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని ఆనియన్స్ అయితే ఇలా పొడుగు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని మనం తీసుకున్న టమాటాస్ని కూడా బారు ముక్కలుగా కట్ చేసుకోవాలి. బిర్యానీలోకి మనం ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సైజ్ టమాటాలు అయితే 2 తీసుకోండి. ఒకవేళ పెద్ద టమాటా అయితే ఒకటే తీసుకోండి. నా దగ్గర అది కాక హైబ్రిడ్ టమాటాలు ఉన్నాయి. ఇవి అయితే తీపి వస్తుంది కాబట్టి నేను 2 తీసుకున్నాను. మన దగ్గర నాటు టమాటాలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నాటు టమాటాలు యాడ్ చేస్తే పులుపుగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఒకటే టమాటా అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేయడం కోసం అని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిలో హాఫ్ ఆనియన్స్ అయితే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ని మధ్యలో కదుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ మన ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వడానికి వచ్చేసాయి. మధ్యలో కలపపోతే అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలి. ఇలా కొంచెం వైట్గా ఉన్నప్పుడే మనం ఆనియన్స్ని పక్కకు తీసేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ హీట్ ఉంటుంది కదా, పక్కకు తీసిన తర్వాత మిగతా కొంచెం అయితే ఫ్రై అయిపోతాయి. తర్వాత ఇదే ఆయిల్లో మన ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఈ ఆయిల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకొని అయితే ఈ ఎగ్స్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే డైరెక్ట్గా ఎగ్స్ పైనే సాల్ట్, కారం, పసుపు కలిపేసుకొని తర్వాత ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ నేను ఎలాగూ బిర్యానీ కోసం వాడబోతున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇందులోనే యాడ్ చేసి అయితే ఎగ్స్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను. ఎగ్స్ పైన లేయర్ వచ్చేసి బాగా ఫ్రై అయిపోవద్దు, జస్ట్ ఫ్రై అయిందా లేదా అన్నట్టు ఫ్రై చేయాలి. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా తిప్పుతూ ఈవెన్గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా తిప్పడం వల్ల అన్ని వైపులా మంచిగా అయితే ఫ్రై అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ అలా ఫ్రై అయినాయా లేదా అన్నట్టు ఫ్రై అవ్వాలి. ఎక్కువగా క్రిస్పీగా అయిపోతే తినే అప్పుడు అంత టేస్టీగా ఉండదు. అందుకోసమని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని ఎగ్స్ అయితే పక్కకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. తర్వాత నేనైతే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని ఈ బిర్యానీని అయితే చేయబోతున్నాను. ముందుగా ఈ 1 గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ అన్ని వంపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వాటర్ వంపేసి పెట్టుకోవాలండి. మనం ఇక్కడ నానబెట్టట్లేదు, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి నానబెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత సేమ్ అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పెద్ద యాలుక్కాయి, తర్వాత కొంచెం జాజి పువ్వు, స్టార్ ఫ్లవర్, 4-5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మన బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది.
ఇవి కొంచెం చిటపటలాడుతూ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, హాఫ్ ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ చేసాము, ఇంకా మిగిలిన హాఫ్ అయితే ఉన్నాయి కదా అవి వచ్చేసి ఈ గ్రేవీ కోసం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇవి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ని యాడ్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడితే కొంచెం పుదీనాని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి మనం ఇప్పుడు ఈ గ్రేవీని చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను స్టవ్ కట్టేసుకొని ఈ గ్రేవీ చల్లారిన తర్వాత పెరుగు అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసిన తర్వాత అయితే స్టవ్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రేవీనైతే మనం రెడీ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంట్లో చేసిందైనా వాడచ్చు, లేదా బయట తెచ్చుకున్నదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బిర్యానీ మసాలా బయట నుంచి తెచ్చాను. గరం మసాలా అయితే ఇంట్లో నాకు అవైలబుల్గా ఉంది, అదే యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. అందుకని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే అవ్వనివ్వాలి. చూడండి గ్రేవీ ఎంత బాగా అయితే రెడీ అవుతుందో. మనం పెరుగు యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా మంచిగా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడైతే నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి గ్రేవీ ఉంది కాబట్టి వాటర్ సరిపోతుంది. అందుకని గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అప్పుడే మన బిర్యానీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా నేను వాటర్ వంపేసి పెట్టుకున్నాను రైస్లో. తర్వాత ఇక్కడ ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత అయితే నేను అందులో ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ నేనైతే 2 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసి, ఇంకా మిగిలిన రైస్ కూడా యాడ్ చేసి అన్ని ఎగ్స్ని అయితే ఈ వాటర్లో పెట్టేశాను. మీరు బిర్యానీ చేసే ముందు మీ కుక్కర్ అనేది మీరు చేస్తున్న క్వాంటిటీకి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోండి. నాకైతే 1 గ్లాసే కాబట్టి నా దగ్గర ఉన్న కుక్కర్ సరిపోతుంది. అందుకే నేను ఈ కుక్కర్ అయితే వాడాను. తర్వాత ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మీద మూత పెట్టేస్తే సరిపోతుందన్నమాట. నేనైతే 5 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకున్నాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ప్రెషర్ కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా బయటకు పోయేదాకా మనం అలాగే వదిలేయాలి. మనం బలవంతంగా ప్రెషర్ అయితే తీయకూడదు. ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే మూత తీసి చూస్తే మన ఎగ్ దమ్ బిర్యానీ అయితే పొడి పొడిగా అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి అసలు ఎక్కడైనా మెతుకు అంటుకొని అయితే లేదనమాట. ఎంత మంచిగా పొడి పొడిగా అచ్చం మనం దమ్ పెట్టకుంటే కుక్కర్లో కాదు విడిగా వండాము అనుకునే విధంగా అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి అసలు ఎక్కడ రైస్ అయితే అంటుకోవడం కానీ జరగలేదు. కరెక్ట్గా మనం 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎగ్ కూడా ఎక్కడ బ్రేక్ అయితే అవ్వలేదు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి మా ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఒక్క పూటకి అక్కడక్కడికి బాగా సరిపోయింది మాకైతే. నేనైతే ఈ సండే ట్రై చేశాను. మీరు నెక్స్ట్ సండే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ఈ గుమగుమలాడుతున్న బిర్యానీని అయితే సర్వ్ చేసేసుకుందాం. నేనైతే సర్వింగ్ ప్లేట్ తీసేసుకున్నాను. ఇందులోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. నేను ఇందులోకి ఓన్లీ రైతా అయితే తీసుకున్నాను. మీరు గ్రేవీ అయినా చేసుకొని అయితే ఈ డిష్ని తినేయొచ్చు. నేనైతే ఓన్లీ గ్రేవీతో అయితే తీసేసుకున్నాను. ట్రస్ట్ మీ గైస్, ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.
ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నేను సక్సెస్ అయ్యాను. అందుకోసమనే ఇన్నిసార్లు చెప్తున్నాను. ట్రై చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ అయితే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుందనమాట. ఇక్కడ నేనైతే ఆ ఎక్స్‌పీరియన్స్ ఈరోజు పొందాను. అందుకోసం అని చెప్పేసి అయితే చెప్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందనమాట. ప్రజెంట్ నేనైతే వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నాను. ఎవరైనా నా వెయిట్ లాస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ చెక్అవుట్ చేసేయండి. వెయిట్ లాస్ జర్నీ అని అయితే పెట్టాను. అందులో డే 1 నుంచి డే 29 దాకా అయితే వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బై బై. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.